సో ఆల్రెడీ మీకు ప్రీవియస్లో చెప్పాను కదండి సాల్ట్స్ గురించి. సో సాల్ట్స్లో మనం టైప్స్తో డిస్కషన్ చేద్దాం అని చెప్పి ఆపేసాను కదా. సో సాల్ట్స్ మనకి 3 టైప్స్ అని తెలుసు కదండి. అంటే సాల్ట్ మనకి యాసిడ్ బేస్ ఏది ఎంత కావాలో దాని మీద డిపెండ్ అయ్యి, అంటే స్ట్రాంగ్ యాసిడ్ కావాలా, వీక్ యాసిడ్ కావాలా, స్ట్రాంగ్ బేస్ కావాలా, వీక్ బేస్ కావాలా, వీటిపై డిపెండ్ అయ్యి మనకి సాల్ట్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే న్యూట్రల్ సాల్ట్. చూడండి, ఫస్ట్ వన్ ఏంటంటే మనకి న్యూట్రల్ సాల్ట్. న్యూట్రల్ సాల్ట్ మనకి ఎలా వస్తుంది అంటే, చూడండి, న్యూట్రల్ కావాలంటే 2 స్ట్రాంగ్ ఉండాలండి. యాసిడ్లోని స్ట్రాంగ్ కావాలి, మనకి బేస్లోని స్ట్రాంగ్ కావాలి. అలాంటిది ఒకటి తీసుకోవాలండి. చూడండి, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, ఈ 2 కలిపి మనకి న్యూట్రల్ సాల్ట్ని ఇస్తుంది. సో స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి అంటే మనకి HCl అండి. స్ట్రాంగ్ బేస్ ఏంటంటే మనకి NaOH. ఓకేనా. సో మనకి H ప్లస్ స్ట్రాంగ్ యాసిడ్ అనేది మనకి HCl అండి, అండ్ స్ట్రాంగ్ బేస్ అనేది మనకి NaOH. సో ఈ స్ట్రాంగ్ యాసిడ్లో మనకి H ప్లస్గా, ఇది Cl మైనస్గా, అండ్ Na ప్లస్గా, ఇది OH మైనస్గా మనకి ఆల్రెడీ తెలుసు. సో ఇక్కడ మనకి ఆపోజిట్ అన్నీ కలుస్తాయి కదండి. ఇక్కడ మనకి H ప్లస్ OH మైనస్ కలిపి మనకి H2 ఫామ్ చేస్తాం, అండ్ Na ప్లస్ Cl మైనస్ కలిపి మనకి NaCl అనే ఒక సాల్ట్ని ఇచ్చింది. అది ఎలాంటి సాల్ట్ అండి? మనకి న్యూట్రల్ సాల్ట్. ఓకేనా. సో న్యూట్రల్ సాల్ట్ కావాలంటే మనకి ఎలా కావాలండి? ఒక స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ ఒక స్ట్రాంగ్ బేస్ కావాలి. స్ట్రాంగ్ యాసిడ్గా మనం దేని తీసుకున్నాం? HClని తీసుకున్నాం. స్ట్రాంగ్ బేస్గా మనం దేని తీసుకున్నాం? NaOHని తీసుకున్నాం. సో ఇలా 2 కలిపి మనకు ఒక సాల్ట్ ఇచ్చింది, అది మనకి న్యూట్రల్ సాల్ట్ అండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి ఎసిడిక్ సాల్ట్. ఎసిడిక్ సాల్ట్, ఇక్కడ మీకు న్యూట్రల్ సాల్ట్ అనేది ఎందుకనేది అర్థమైంది కదండి. అండ్ స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ కాబట్టి అది మనకి న్యూట్రల్ లేదంటే నార్మల్ సాల్ట్ అని చెప్తాం. అది కామన్గా మన ఇంట్లో వాడే సాల్ట్. అండ్ ఇక్కడ ఎసిడిక్ సాల్ట్ అని తీసుకున్నాం అనుకోండి. ఎసిడిక్ అంటే మీకు అక్కడ ఎసిడిటీ అనేది ఎక్కువ ఉండాలి, బేస్ అనేది తక్కువగా ఉండాలి. అంటే యాసిడ్ అనేది ఎక్కువగా ఉండాలి, బేస్ అనేది తక్కువగా ఉండాలి. మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. యాసిడ్ ఎక్కువగా ఉండాలంటే స్ట్రాంగ్ యాసిడ్ తీసుకోవాలా, వీక్ యాసిడ్ తీసుకోవాలా? స్ట్రాంగ్ యాసిడ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుందాం. అలానే ఎసిడిక్ సాల్ట్ అంటే మీకు యాసిడ్ ఎక్కువ ఉండాలి, అర్థమైంది. బేస్ అనేది తక్కువగా ఉండాలి. బేస్ అనేది తక్కువగా ఉండాలంటే వీక్ బేస్ తీసుకోవాలా, స్ట్రాంగ్ బేస్ తీసుకోవాలండి? వీక్ బేస్నే కదా తీసుకోవాలి. కాబట్టి చూడండి, మీకు పేరులోనే ఉంటుందండి, న్యూట్రల్ సాల్ట్ అంటే 2 కరెక్ట్గా ఉండాలి. అది స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటాం, స్ట్రాంగ్ బేస్ తీసుకుంటాం. ఓకేనా. అదే ఎసిడిక్ సాల్ట్ అంటే మీకు ఎసిడిక్ అనేది ఎక్కువగా ఉండాలంటే యాసిడ్ అనేది ఎక్కువగా ఉండాలి, బేస్ అనేది తక్కువగా ఉండాలి. యాసిడ్ ఎక్కువ కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ తీసుకుంటాం, బేస్ తక్కువ కాబట్టి వీక్ బేస్ని తీసుకుంటాం. సో స్ట్రాంగ్ యాసిడ్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, HCl అని చెప్పుకున్నాం. అలానే వీక్ బేస్ ఏంటి అంటే చూడండి, వీక్ బేస్ ఏంటంటే అక్కడ అమ్మోనియం హైడ్రాక్సైడ్ అండి. NH4OHని మనం ఏమంటామంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేది వీక్ బేస్ అండి. ఇలాంటివి గుర్తుంచుకోండి, ఏది వీక్ బేస్ ఏది అనేది. సో NH4OHని మనం ఏమంటామంటే అమ్మోనియం హైడ్రాక్సైడ్, అది మనకి వీక్ బేస్. సో ఇక్కడ కూడా అంతేనండి, H ప్లస్ Cn మైనస్గా ఇది ఉంటుంది అయన్స్గా, అండ్ ఇక్కడ NH4 ప్లస్ OH మైనస్గా ఇక్కడ. సో ఇక్కడ అంతే అండి, ఇక్కడ మనకి ఈ 2 కలిపి NH4Clని మనకి ఇస్తుంది, అండ్ ఇక్కడ HOH మైనస్ కలిపి మనకి H2O ఇస్తుంది. సో ఇక్కడ మనకి ఏ సాల్ట్ అవుతుందండి? ఇది మనకి నార్మల్ సాల్ట్ కానీ న్యూట్రల్ సాల్ట్ కానీ కాదు, ఎసిడిక్ సాల్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇలానే లాస్ట్ వన్ బేసిక్ సాల్ట్ అంటే ఏమవ్వాలి? మీకు యాసిడ్ అనేది తక్కువగా ఉండాలి, బేస్ అనేది ఎక్కువగా ఉండాలి. యాసిడ్ తక్కువ ఉండాలంటే స్ట్రాంగ్ యాసిడ్ తీసుకోవాలా, వీక్ యాసిడ్ తీసుకోవాలా? వీక్ యాసిడ్ తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ వీక్ యాసిడ్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి బేసిక్ సాల్ట్ కాబట్టి బేస్ అనేది ఎక్కువగా ఉండాలి, కాబట్టి వీక్ బేస్ తీసుకుంటే కాదు కదా, మనకి స్ట్రాంగ్ బేస్ని తీసుకోవాలి. కాబట్టి స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ వీక్ బేస్ అంటే ఇక్కడ వీక్ యాసిడ్ అంటే ఏంటంటే CH3COOH అంటే ఏంటంటే ఎసిటిక్ యాసిడ్. ఓకేనా. CH3COOH అంటే ఎసిటిక్ యాసిడ్. అండ్ ఇక్కడ NaOH అంటే మనకు ఆల్రెడీ తెలుసు, సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పి. సో ఇక్కడ CH3COOH ఎలా మనకి అయాన్స్గా ఫామ్ అవుతుందంటే CH3COO మైనస్గా అండ్ H ప్లస్గా, అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ తెలుసు Na ప్లస్గా, OH మైనస్గా. సో ఇవి 2 ఏవేవో కలిస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో CH3COO Na కలుస్తుంది, అండ్ ఇంకోటి వాటర్గా ఫామ్ అవుతుంది. సో ఈ CH3COO Naనే మనం ఏమంటామంటే చూడండి, CH3COO Naని సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ అని అంటారండి. ఓకేనా. సోడియం సాల్ట్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్, దీన్నే మనం ఏమంటామంటే బేసిక్ సాల్ట్ అంటారు. ఓకేనా. సో ఇలా మీకు పేరులోనే ఉంటుందండి, న్యూట్రల్ సాల్ట్ ఏంటి, ఎసిడిక్ సాల్ట్ ఏంటి, బేసిక్ సాల్ట్ ఏంటి అని. ఓకేనా. సో ఇలా మనకి వీక్ యాసిడ్ అంటే ఇలా మనం తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్నాం అన్ని స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, లేదంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, లేదంటే వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నాం కదా. ఎందుకు మనకి వీక్ యాసిడ్ వీక్ బేస్ని తీసుకోలేదు? అలాంటి పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లో మనం ఎందుకు తీసుకోలేదు? ఇంతవరకు స్ట్రాంగ్ చూసాం, స్ట్రాంగ్ వీక్ చూసాం, వీక్ స్ట్రాంగ్ చూసాం, కానీ వీక్ యాసిడ్ వీక్ బేస్ని మనం తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు అంటే దానికి రీజన్ ఏంటంటే 2 వీకే కదండి. 2 వీక్ అయినప్పుడు అక్కడ ఏమనుకుంటాం మనం, న్యూట్రల్ అని అనుకుంటాం. కానీ ఒకటి అంటే అందులో కూడా మనకి ఏమవుతుందంటే 2 వీక్ ఉన్నాయి. ఇప్పుడు నేను వీక్గా ఉన్నా, నా పక్కన ఇంకో అమ్మాయి వీక్గా ఉంది, కానీ
మా ఇద్దరిలో కూడా ఒకరు మోర్ వీక్ అవుతారు, ఒకరు లెస్ వీక్ అవుతారు కదా. కాబట్టి అక్కడ కూడా మీకు అదేమో వచ్చి న్యూట్రల్ అవ్వచ్చు. ఎందుకంటే మనం స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ తీసుకున్నప్పుడు అక్కడ ఎలా న్యూట్రల్ అయిందో ఇక్కడ మనకి ఏంటవుతుందంటే 2 వీక్ తీసుకున్నప్పుడు 2 వీక్ అంటే చూడండి నెక్స్ట్ స్లైడ్లో ఓకే నేను పెట్టలేదు. 2 వీక్ అంటే ఒకటి మోర్ వీక్ అవ్వచ్చండి, ఇంకొకటి లెస్ వీక్ అవ్వచ్చు. ఈ 2 కూడా మనకి అయినప్పుడు మనకి ఏమవ్వచ్చు అక్కడ న్యూట్రల్ అవ్వచ్చు. సపోజ్ మనం వీక్ బేస్ తీసుకున్నాం అనుకోండి, 2 వీక్ తీసుకున్నాం, ఒకటి వీక్ బేస్ తీసుకున్నాను చూడండి, ఒకటి ఏంటంటే వీక్ బేస్ తీసుకున్నా, ఇంకొకటి వీక్ యాసిడ్ తీసుకున్నాను. వీక్ బేస్ అంటే ఏంటండి మీకు అక్కడ లెస్ వీక్ అనే కదా అర్థము. వీక్ బేస్ అంటే అక్కడ మీకు అర్థం ఏంటంటే లెస్ వీక్ అనే కదండి అర్థము. అంటే లేదంటే వీక్ బేస్ చూడండి ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే క్లారిటీగా చెప్తా చూడండి. ఇక్కడ వీక్ బేస్ ప్లస్ వీక్ యాసిడ్ తీసుకున్నా అనుకోండి, ఇక్కడ వీక్ బేస్ అనేటప్పుడు నేను ఇప్పుడు సపోజ్ లెస్ వీక్ తీసుకున్నా అనుకోండి, అంటే వీక్ బేస్లోని తక్కువది తీసుకున్నా, లెస్ వీక్ది తీసుకున్నా ఇక్కడ. అండ్ ఇక్కడ వీక్ యాసిడ్లో నేను ఏం తీసుకున్నా అని చెప్తున్నా అంటే మోర్ వీక్ది తీసుకున్నా. 2 వీకే, కాకపోతే వీక్ అంటే మనకి ఇక్కడ ఏంటి వీక్ బేస్ని వీక్ యాసిడ్ని తీసుకుంటున్నా, కాకపోతే బేస్లో నేను ఇంకా వీక్ని తీసుకున్నా, అంటే లెస్ వీక్ని తీసుకుంటున్నా వెన్ కంపేర్డ్ విత్ వీక్ యాసిడ్ అనమాట. సో వీక్ యాసిడ్ అనేది దీంతో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా లావుగా ఉంది అనుకున్నాం, ఓకేనా. సో ఇది మోర్ వీక్ అనమాట. కాబట్టి ఇది మోర్ వీక్ అయినప్పుడు మీకు అక్కడ ఏ సాల్ట్ వస్తుందండి, ఏది ఎక్కువ ఉందో ఆ సాల్ట్ అక్కడ వస్తుంది. కాబట్టి మీకు ఇక్కడ వచ్చేది ఏమవుతుందండి ఎసిడిక్ సాల్ట్ అవుతుంది. అర్థమైందండి. ఇది కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు. ఒకసారి చూడండి, మనకి స్ట్రాంగ్ తీసుకున్నాం, స్ట్రాంగ్ వీక్ తీసుకున్నాం, వీక్ స్ట్రాంగ్ తీసుకున్నాం, కానీ 2 వీక్నే తీసుకోలే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వీక్ యాసిడ్ ప్లస్ వీక్ బేస్ తీసుకున్నామండి. అలా తీసుకున్నప్పుడు కూడా మీకు అక్కడ ఏమవుతుందంటే చూడండి, సపోజ్ వీక్ బేస్ తీసుకున్నప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే వీక్ బేస్ అనేది అంటే వీక్ యాసిడ్ కన్నా తక్కువ వీక్ని తీసుకున్నా అండి. వీక్ బేస్ అనేది ఇంకా తక్కువగా ఉంది, లెస్ వీక్ని తీసుకున్నా నేను. అదే వీక్ యాసిడ్ అనేది మోర్ వీక్గా ఉందన్నమాట, ఇంకా ఎక్కువ వీక్గా ఉంది. కాబట్టి ఎవరు ఎక్కువ వీక్ అయితే ఆ సాల్ట్ వస్తుంది. ఇక్కడ మీకు ఏ సాల్ట్ వస్తుంది, యాసిడ్కి ఎక్కువ వీక్ కాబట్టి అక్కడ మీకు ఎసిడిక్ సొల్యూషన్ అనేది ఎసిడిక్ సాల్ట్ అనేది వస్తుంది, ఓకేనా. సో అలా కాదు, ఇప్పుడు నేను అదే వీక్ యాసిడ్ని అదే వీక్ బేస్ని తీసుకున్నా. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఈ యాసిడ్ ఉంది కదా, ఈ యాసిడ్ అనేది లెస్ వీక్గా తీసుకున్నా అండి, ఓకేనా. బేస్ అనేది మోర్ వీక్గా తీసుకున్నా, ఓకేనా. ఇప్పుడు రివర్స్ తీసుకున్నా. సో ఇప్పుడు ఎవరు ఎక్కువ వీక్గా ఉన్నారో ఆ సాల్ట్ వస్తుంది. బేస్ అనేది ఎక్కువ వీక్గా ఉంది కాబట్టి బేసిక్ సాల్ట్ అనేది వస్తుందండి, ఓకేనా. సో ఇది అండి. సో నెక్స్ట్ మనకి సాల్ట్స్లో చాలా టైప్స్ ఉన్నాయండి. వాషింగ్ సోడా అని చెప్పి, నెక్స్ట్ బేకింగ్ సోడా, నెక్స్ట్ ఇంకా బ్లీచింగ్ పౌడర్ కానీ, నెక్స్ట్ ఇంకా కాస్టిక్ సోడా కానీ ఇలాంటివన్నీ ఉన్నాయండి. సో ఇదండి లాస్ట్ టాపిక్. అండ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్ ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఇక్కడ మనకి వాషింగ్ సోడా గురించి చూసుకుంటే మనకి వాషింగ్ సోడా అంటే ఏంటంటే సపోజ్ చూడండి, మనకి వాషింగ్ పౌడర్ కానీ రిన్ కానీ ఇంకా ఇది అండ్ సో ఏదో ఒకటి మనం క్లాత్స్కి పెడతాం కదండి. సో అక్కడ వాషింగ్ సోడా అంటే పేరులోనే ఉందండి, అది దేనికి అనేది మీకు మ్యాక్సిమం అర్థమై ఉండాలి. సో వాషింగ్ సోడా కెమికల్గా ఏం ఫార్ములా అంటే చూడండి, కెమికల్ ఫార్ములా ఏంటంటే Na2CO3 10H2O. చూసారా ఇక్కడ, జస్ట్ సెకండ్ చూడండి. మనకి వాషింగ్ సోడా కోసం చూసుకుంటే మనకి కెమికల్ ఫార్ములా ఏంటంటే వాషింగ్ సోడాకి Na2CO3 10H2O. దాన్ని మనం ఏమంటామంటే సోడియం కార్బనేట్ డెకాహైడ్రేట్ అని అంటామండి. Na2CO3 అంటే సోడియం కార్బనేట్. ఇక్కడ ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయండి, మనకి 10 ఉన్నాయి కాబట్టి డెకా అంటాం మనం, ఓకేనా. సో కాబట్టి అక్కడ మనం డెకాహైడ్రేట్ అని అంటాం. దీని కెమికల్ని మనం ఎలా చదువుతామంటే సోడియం కార్బనేట్ డెకాహైడ్రేట్ అని అంటాం. సో ఎందుకంటామంటే ఈ సాల్ట్స్లో మీకు 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా. సో ఇది కూడా మనకు ఒక సాల్ట్ అండి. ఇది ఎలాంటి సాల్ట్ అంటే మనకి బేసిక్ సాల్ట్. ఇందులో ఇది మనకి సాల్ట్ అని ఎలా చెప్తామంటే దీంట్లో మనకి బేస్ ఉంటుంది అండ్ యాసిడ్ ఉంటుంది, అంటే స్ట్రాంగ్ బేస్ ఉంటుందండి. ఇందులో మనకి స్ట్రాంగ్ బేస్ ప్లస్ వీక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఇది మనకి ఏమవుతుందంటే ఇది కూడా మనకు ఒక సాల్ట్. బట్ ఎలాంటి సాల్ట్ అండి మనకంటే బేసిక్ సాల్ట్ అండి. ఎందుకు బేసిక్ సాల్ట్ అంటే ఇందులో ఏముంటాయంటే మీకు స్ట్రాంగ్ బేస్ ఉంటుంది, వీక్ యాసిడ్ ఉంటుంది. ఎప్పుడైతే మీకు బేసిక్ స్ట్రాంగ్గా ఉంటుందో అది మీకు ఏ సాల్ట్ అవుతుందంటే బేసిక్ సాల్ట్ అవుతుంది. సో వాషింగ్ సోడా అనేది మీకు ఏ సాల్ట్ అవుతుంది అంటే బేసిక్ సాల్ట్ అవుతుంది. సో ఈ బేసిక్ సాల్ట్ అనేది మీకు ఏం చేస్తుందండి, వాషింగ్ పేరులోనే ఉంది, అది మీకు గ్రీస్ని కానీ డర్ట్ కానీ వీటన్నిటిని మనకి క్లాత్స్పై ఉన్నప్పుడు అది ఏం చేస్తుందంటే మనకి రిమూవ్ చేస్తుంది, ఓకేనా. సో సోడియం కార్బనేట్ అనేది మనకి దేని నుండి వస్తుందంటే బేకింగ్ సోడా నుండి వస్తుందండి, ఓకేనా. ఈ సోడియం కార్బనేట్ అనేది మనకి దేని నుండి వస్తుందంటే బేకింగ్ సోడా నుండి వస్తుంది. సో మనకి సోడియం కార్బనేట్ మనకి ప్రిపేర్ చేయాలంటే సో ఫస్ట్ మనం ఏం ప్రిపేర్ చేయాలంటే బేకింగ్ సోడాని ప్రిపేర్ చేయాలి.
ఇంకా మనకి బేకింగ్ సోడాని ప్రిపేర్ చేయాలి. అండ్ మీకు కేక్స్లో చూసేటప్పుడు మనకి అక్కడ ఫ్లఫీనెస్ కానీ, లేదంటే మనం వేడివేడిగా పకోడీలు తినేటప్పుడు అక్కడ క్రిస్పీనెస్ గురించి కానీ మనం దేన్ని యాడ్ చేస్తామంటే మనం వీటిని యాడ్ చేస్తుంటాం కదండి. సో ఇక్కడ మనకి దీని మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చూద్దాము. అర్థమైంది కదండి మీకు. ఇక్కడ వాషింగ్ సోడా కోసం వాషింగ్ సోడా మనం దేనికి పెడతాము, వాషింగ్ సోడా అంటే వాషింగ్ పౌడర్, రిన్ ఇలాంటివి మనకి చాలా ఉన్నాయి కదండి. టైడ్ ఇలాంటివన్నీ మనం క్లాత్స్కి పెడతాము. అక్కడ మనకు అది ఏం చేస్తుంది, గ్రీస్ కానీ డర్ట్ పార్టికల్స్ కానీ అక్కడ రిమూవ్ చేస్తుంది. అండ్ దీనికి కెమికల్గా మనం ఏమని పిలుస్తామంటే సోడియం కార్బోనేట్ డెకాహైడ్రేట్ అండ్ కెమికల్ ఫామ్లో Na2CO3 10H2O. సో ఈ సెల్స్లోని మనకి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, 10 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం డెకాహైడ్రేట్ అని అంటాం. అండ్ ఇది ఏ సాల్ట్ అండి, మనకి బేసిక్ సాల్ట్. ఎందుకు బేసిక్ సాల్ట్ అండి, ఇది ఒక స్ట్రాంగ్ బేస్ అండ్ వీక్ యాసిడ్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇది మనకి ఒక బేసిక్ సాల్ట్. ఓకేనా. అండ్ ఇక్కడ మనం సోడియం కార్బోనేట్ అనేది మనకి దేని నుండి వస్తుందండి, బేకింగ్ సోడా నుండి వస్తుంది. సో మనం ఫస్ట్లీ మనం దేన్ని ప్రిపేర్ చేయాలంటే బేకింగ్ సోడాని ప్రిపేర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చూద్దామండి. మనకి వాషింగ్ సోడా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది, దాని ప్రాసెస్ని మనం ఏమంటామంటే సాల్వే ప్రాసెస్ అని అంటామంటే ఇంపార్టెంట్ టెర్మినాలజీ గుర్తుంచుకోండి. ఇక్కడ మనం వాషింగ్ సోడాని మనం మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే సాల్వే ప్రాసెస్ అని అంటారు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ సాల్వే ప్రాసెస్లో మనకి 3 రియాక్షన్స్ ఉంటాయండి. ఈ సాల్వే ప్రాసెస్లో మనకి ఎన్ని రియాక్షన్స్ ఉంటాయండి, మనకి 3 రియాక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటే చూడండి, అమ్మోనియం బ్రైన్ సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బ్రైన్ సొల్యూషన్ అంటే ఏం లేదండి, సపోజ్ మనకు ఒక గ్లాస్ వాటర్లో సాల్ట్ కలిపి మనం జస్ట్ బాగా కలిపామనుకోండి, దాన్నే మనం బ్రైన్ సొల్యూషన్ అని అంటాము. సో మనకి బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటంటే మనకి వాటర్లోని సాల్ట్ని కలిపి పెట్టడం. ఓకేనా. సో దాన్ని మనం వాటర్ సొల్యూషన్ అంటాం, బ్రైన్ సొల్యూషన్ అని అంటామండి. సో ఇక్కడ మనకి 3 రియాక్షన్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి అమ్మోనికల్ బ్రైన్ సొల్యూషన్ని కార్బన్ డైఆక్సైడ్ నుండి మనం పాస్ చేస్తామండి. సో అమ్మోనికల్ బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే చూడండి, అలా మనం పాస్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏమి ఇస్తుందంటే NaH4Clని ఇస్తుందండి. NaH4Clని అండ్ సోడియం బైకార్బోనేట్ అంటే ఏంటంటే మీకు బేకింగ్ సోడా. సో ఫస్ట్ నేను చెప్పేటప్పుడు మీరు వర్డ్స్ వినండి, తర్వాత మనం రియాక్షన్స్లో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నామంటే వెన్ అమ్మోనికల్ బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి, మనకి బ్రైన్ సొల్యూషన్ అంటే ఏమని చెప్పాను మీకు, సాల్ట్ ప్లస్ వాటర్ సొల్యూషన్ కదా. సో సాల్ట్ని ఏమంటాం మనం, NaCl అని అంటాం కదా, అండ్ వాటర్, ఈ రెండింటిని కలిపి మనం బ్రైన్ సొల్యూషన్ అంటాం. అండ్ అమ్మోనికల్ బ్రైన్ సొల్యూషన్ అంటే మనం అమ్మోనియాని కూడా అందులో యాడ్ చేస్తామండి. ఓకేనా. సో ఇదంతా మనకి ఏంటి, అమ్మోనికల్ బ్రైన్ సొల్యూషన్ ఈజ్ పాస్డ్ త్రూ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్. దాంట్లో మనం దేన్ని యాడ్ చేస్తున్నామండి, కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తున్నాం. ఇట్ ప్రొడ్యూసెస్ అమ్మోనియం క్లోరైడ్. అది దేన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, అమ్మోనియం క్లోరైడ్ అంటే ఏంటి, మనకి NaH4Cl. అండ్ ఇంకా దేన్ని మీకు ప్రొడ్యూస్ చేస్తుంది చూడండి, సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3. ఓకేనా. సో ఇదండి మనకి అక్కడ వర్డ్స్ మనం వింటే ఈక్వేషన్ ఈజీగా రాయొచ్చు. అమ్మోనియం బ్రైన్ సొల్యూషన్ అంటే ఏంటి, సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్ అంటే ఏంటి, NaCl ప్లస్ వాటర్ అంటే ఏంటి, H2O. అండ్ అమ్మోనియం బ్రైన్ సొల్యూషన్ కాబట్టి దానికి దేన్ని యాడ్ చేయాలి, అమ్మోనియాని యాడ్ చేయాలి. అండ్ దాన్ని దేని గుండా పంపిస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ నుండి పంపిస్తున్నాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ వేసుకున్నాం. ఇట్ ప్రొడ్యూసెస్ దేని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది, సోడియం బైకార్బోనేట్. NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్ అండ్ అమ్మోనియం క్లోరైడ్ NaH4Clని మనకు ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనండి. ఇది మనకు ఒక ఫస్ట్ ఈక్వేషన్, ఇది మనకు ఒక ఫస్ట్ రియాక్షన్. ఇక్కడ ఉన్న సోడియం బైకార్బోనేట్ని మనం ఏమంటామంటే చూడండి, NaHCO3 అని ఉంది కదా, మనం దీన్ని బేకింగ్ సోడా అని అంటారండి. దీన్ని ఏమంటారండి, బేకింగ్ సోడా అని అంటారు. సో బేకింగ్ సోడా ఇక్కడ మనకు ప్రిపేర్ అయిపోయింది కదా, బేకింగ్ సోడా ప్రిపేర్ అయింది కాబట్టి ఇది మనకి వాషింగ్ సోడాకి ఫస్ట్ కావాల్సింది సాల్వే ప్రాసెస్లో ఇదే అండి. ఎందుకంటే మీకు వాషింగ్ సోడా కావాలంటే మనం ఫస్ట్ దేన్ని ప్రిపేర్ చేయాలి, బేకింగ్ సోడా ప్రిపేర్ చేయాలి. సో మనకి NaHCO3 బేకింగ్ సోడా వచ్చేసింది కదా. సో బేకింగ్ సోడా ప్రిపేర్ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి మనకి, సో సాల్వే ప్రాసెస్లో ఫస్ట్ మనకు అర్థమైంది కదండి, బేకింగ్ సోడాని ప్రిపేర్ చేసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, మనం వాషింగ్ సోడా గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏమైందండి, ఇంతవరకు మీకు అర్థమైంది కదండి. సో ఇక్కడ బ్రెయిన్ సొల్యూషన్ అంటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంతవరకు నేను. సో ఇక్కడ మనకి ఏంటి నెక్స్ట్ రియాక్షన్ ఏంటంటే NaHCO3 అంటే ఏంటంటే మనకి సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా అని. అండ్ ఫర్దర్ హీటింగ్ ప్రొడ్యూసెస్ ఎన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ అంటే ఏంటి, ఇక్కడ మనం హీట్ చేయాలండి. NaHCO3 అంటే బేకింగ్ సోడాని మనం ఏం చేస్తున్నామండి, మనం ఇక్కడ హీట్ చేస్తున్నాం.
హీట్ చేసేటప్పుడు అక్కడ మీకు ఏం ఫామ్ అవుతుందండి, Na2CO3 అంటే నార్మల్గా సోడియం కార్బోనేట్. Na2CO3 అంటే సోడియం కార్బోనేట్ అండ్ వాటర్ని ఫామ్ చేస్తుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మీకు Na2CO3 ఉంది కదా, సోడియం కార్బోనేట్, దీన్ని మనం ఎన్హైడ్రస్ అని అంటామండి. ఎన్హైడ్రస్ అంటే ఏంటంటే అక్కడ నో మాయిశ్చర్ అనమాట, అక్కడ మాయిశ్చర్ అనేది ఏమి ఉండదు. ఓకేనా, అర్థమైంది కదండి. ఇక్కడ మనం సోడియం బైకార్బోనేట్ అంటే మనం NaHCO3, దాన్నే బేకింగ్ సోడా అన్నాం. దాన్ని మనం హీట్ చేస్తాం. హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ చేసింది, ఎన్హైడ్రస్ సోడియం కార్బోనేట్. ఇక్కడ మనకు ఫామ్ అయింది కదండి సోడియం కార్బోనేట్, దాన్నే మనం ఎన్హైడ్రస్ అంటాము. ఎందుకంటే దానిలో మీకు ఎటువంటి మాయిశ్చర్ అనేది ఉండదు అండ్ వాటర్ ఫామ్ అవుతుంది అండ్ మీకు అక్కడ కార్బన్ డైఆక్సైడ్ కూడా మీకు అక్కడ ఫామ్ అవుతుందండి. ఇది మనకి సెకండ్ రియాక్షన్. అండ్ థర్డ్ రియాక్షన్ ఏంటి, థర్డ్ రియాక్షన్లో మనకి అక్కడ సోడియం కార్బోనేట్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది కదండి, ఆ సోడియం కార్బోనేట్ తీసుకున్నాం. సో ఈ సోడియం కార్బోనేట్ అండ్ యాడింగ్ 10 వాటర్ మాలిక్యూల్స్, చూడండి ఇక్కడ తీసుకున్న సోడియం కార్బోనేట్ని అండ్ 10 వాటర్ మాలిక్యూల్స్ తీసుకొని ఏం చేసామంటే అక్కడ మనం రీక్రిస్టలైజేషన్ చేసాం. సో క్రిస్టలైజేషన్ చేసినప్పుడు అక్కడ మనకి ఏమవుతుందంటే హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్, చూడండి హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ అంటే Na2CO3 హైడ్రేట్ అయింది అంటే అక్కడ మీకు ఎంత హైడ్రేట్ అయిందండి, 10H2O. సో అక్కడ 10H2O అనేది మీకు అక్కడ యాడ్ అయింది. దాన్నే మనం ఏమంటామని ప్రీవియస్గా తెలుసుకున్నాం, వాషింగ్ సోడా కెమికల్ ఫామ్లో తెలుసుకున్నాం కదండి, Na2CO3 10H2O అని. దాన్నే మీకు అక్కడ చెప్పాను మీకు హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్ అని. ఓకేనా, సో ఇవన్నీ 3 రియాక్షన్స్. ఫస్ట్ రియాక్షన్ ఏంటి, బ్రెయిన్ సొల్యూషన్ తీసుకున్నాం. బ్రెయిన్ సొల్యూషన్ మీకు ఏం యాడ్ చేస్తాం, అమ్మోనియాని యాడ్ చేస్తాం. దాన్నే మనం ఏమన్నా అమ్మోనియా బ్రెయిన్ సొల్యూషన్ అన్నాం. దాన్ని దేని గుండా పంపించాం, కార్బన్ డైఆక్సైడ్ గుండా పంపించినప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అయిందండి, NaHCO3 అంటే అక్కడ ఏంటి మనకి సోడియం కార్బోనేట్, దాన్నే మనం ఏమంటామంటే బేకింగ్ సోడా. అండ్ ఇంకోటి ఏంటి NH4Cl అంటే అమ్మోనియా క్లోరైడ్. ఇది మనకి ఫామ్ అయ్యాయి. నెక్స్ట్ ఫర్దర్గా ఏం తీసుకున్నాం, నెక్స్ట్ స్టెప్ మనం ఈ ఫామ్ అయిన బేకింగ్ సోడాని NaHCO3 తీసుకొని హీట్ చేసాం. హీట్ చేసేటప్పుడు మీకు ఏం ఫామ్ అయింది, ఎన్హైడ్రస్ సోడియం కార్బోనేట్ అంటే Na2CO3. ఎన్హైడ్రస్ అంటే మీనింగ్ ఏంటంటే దానిలో మాయిశ్చర్ ఉండదు అండ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ మీకు అక్కడ రిలీజ్ అయ్యాయి. ఫైనల్ థర్డ్ రియాక్షన్ ఏంటంటే మనకి ఈ సోడియం కార్బోనేట్ వచ్చింది కదా Na2CO3ని, దానికి 10 వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేసాము. అంటే క్రిస్టలైజేషన్ అక్కడ జరిపాము, రీక్రిస్టలైజేషన్ జరిగింది. అప్పుడు మీకు ఏమైందంటే హైడ్రేటెడ్ సోడియం కార్బోనేట్, దట్ ఈస్ కాల్డ్ వాషింగ్ సోడా. ఓకేనా, సో ఇదన్నీ మనకి వాషింగ్ సోడా యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో 3 రియాక్షన్స్ ఉంటాయి. ఆ ప్రాసెస్ని ఏమంటారని మీకు బిట్ రావచ్చు, సాల్వే ప్రాసెస్ అని అంటారండి. సో ఇది మనకి దీని గురించి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ వాషింగ్ సోడా. వాషింగ్ సోడాని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మనకి గ్లాస్ కానీ, సోప్ కానీ, పేపర్ ఇండస్ట్రీస్లో కానీ, అంటే గ్లాస్ ఇండస్ట్రీ, సోప్ ఇండస్ట్రీ, పేపర్ ఇండస్ట్రీ అండ్ సో ఇలాంటి ఇండస్ట్రీస్లో మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే బోరాక్స్ మ్యానుఫ్యాక్చర్లో అండి. బోరాక్స్ అంటే ఏంటంటే ఒక సోడియం కాంపౌండ్ అండి, దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. అండ్ థర్డ్ ఏంటి అంటే రిమూవ్, అంటే పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ ఉంటుంది అనమాట. సో వాటర్కి పర్మనెంట్ హార్డ్నెస్ ఉంటుంది, ఇంకోటి టెంపరీ హార్డ్నెస్ ఉంటుంది. సో ఈ పర్మనెంట్ హార్డ్నెస్ గురించి మనం దానికి రిమూవ్ చేయడానికి ఈ వాషింగ్ సోడా అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఇంకా క్లీనింగ్ ఏజెంట్గా కూడా మనకు హౌసెస్లో కానీ లేదంటే లాండ్రీస్లో కానీ మనకి క్లీనింగ్ ఏజెంట్గా మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తామండి. ఇవి దీని యొక్క యూసేజెస్. సో నెక్స్ట్ ఏంటంటే బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా. ఈ సోడా ఏంటి అంటే కన్ఫ్యూజింగ్ కాకండి, వాషింగ్ సోడా అంటే లైక్ వాషింగ్ పౌడర్ నిర్మాణం గుర్తుంచుకోండి, అంటే క్లాత్స్కి యూజ్ చేస్తాము. బేకింగ్ సోడా అంటే మనం తినడం, త్రాగడం ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తాము. లైక్ మనకి అక్కడ కేక్లో మనకి ఫ్లఫీనెస్ కానీ లేదంటే పకోడీ అలాంటివి తినేటప్పుడు క్రిస్పీనెస్ కానీ వీటికి మనం అంటే తినడానికి, తాగడానికి ఇలాంటి వాటిని మనం బేకింగ్ సోడాని యూజ్ చేస్తాం. సో కెమికల్ని మనం దీన్ని ఏమంటామంటే NaHCO3 అని. ఆల్రెడీ బేకింగ్ సోడా కోసం మీరు కెమికల్ ఫామ్లో నేర్చుకుని ఉంటారు NaHCO3 అని. దాన్ని మనం లిటరల్లీ ఎలా చదువుతామంటే సోడియం బైకార్బోనేట్ అని కూడా అనొచ్చు, లేదు అంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అనొచ్చు అండి. దీన్ని సోడియం బైకార్బోనేట్ అని కూడా అనొచ్చు, లేదంటే సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని కూడా అనొచ్చు బేకింగ్ సోడాని. సో ఈ సోడాని మనం టీ కానీ తాగేటప్పుడు లేదంటే కాఫీ తాగేటప్పుడు ఇలా కొందరికి వేడివేడిగా పకోడీ తినాలి అని అనుకుంటాం కదా, అలాంటప్పుడు ఆ పకోడీ మనకి ఎలా ఉండాలి, మెత్తగా ఉంటే కొందరు నచ్చదు. సో పకోడీలో మనకి అంటే తినేటప్పుడు మనకి క్రిస్పీనెస్ అనేది ఉండాలి కదా, దానికోసం మనం దీన్ని యాడ్ చేస్తామండి. అండ్ కేక్ మేకింగ్లో కూడా మనకు అక్కడ స్పాంజీగా ఉంటుంది కదా, అందులో కూడా మనం దీన్ని యూజ్ చేస్తాం. అంటే కేక్లో అక్కడ మనకి ఫ్లఫీనెస్ కోసం దీన్ని యూజ్ చేస్తాము. సో మనకి అక్కడ కొన్నిసార్లు అడగొచ్చండి, కేక్లో మనకి ఫ్లఫీనెస్ కోసం బేకింగ్ పౌడర్నా బేకింగ్ సోడానా
ఒక్కోసారి 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు, కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ మనం బేకింగ్ పౌడర్ని అక్కడ పెట్టాలండి, ఓకేనా. అక్కడ మనం బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ని పెట్టాలి. సో అక్కడ బేకింగ్ పౌడర్ అనేది ఎలా వస్తుందంటే బేకింగ్ సోడా నుండే వస్తుంది, ఓకేనా. సో దీని ప్రిపరేషన్ కూడా మనకి ప్రాసెస్ ఉందండి. దీని ప్రిపరేషన్లో కూడా మనం సాల్వేషన్ ప్రాసెస్ అనేది ఉంది. కాకపోతే మనకి అక్కడ ముందు మనం వాషింగ్ సోడా చూసేటప్పుడు సాల్వేషన్ ప్రాసెస్లో 3 రియాక్షన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు ఓన్లీ 3 రియాక్షన్స్ ఉంటాయండి, ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ బేకింగ్ సోడా చూద్దాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనం అమ్మోనియా బ్రెయిన్ సొల్యూషన్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి, NaCl + H2O. అమ్మోనియా బ్రెయిన్ సొల్యూషన్ అంటే NH3ని యాడ్ చేస్తాం. అండ్ దీని గుండా దేన్ని పంపిస్తాం అంటే మనం కార్బన్ డైఆక్సైడ్ పంపిస్తాం. అప్పుడు మనకి ఆల్రెడీ మనం చూసాం కదండి రియాక్షన్. ఆల్రెడీ మనం వాషింగ్ సోడా మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడు మనకు ఫస్ట్ బేకింగ్ సోడా కావాలి కాబట్టి ఇది ఆల్రెడీ మనం చూసేస్తాం కాబట్టి నేను మళ్ళీ మీకు రిపీట్ చేయట్లేదండి. సో అందులోని ఫస్ట్ రియాక్షన్ ఇది, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి యూజెస్ ఆఫ్ బేకింగ్ సొల్యూషన్ యొక్క యూజెస్ ఏంటి చూడండి, అదే స్లైడ్ ఇక్కడ. సో యూజెస్ ఏంటంటే మనకి బేకింగ్ సోడాలో మనకి ఎలా అంటే మైల్డ్ ఎడిబుల్ ఎసిడిక్ అవైలబుల్ అండి. అందులో మనకి ఎడిబుల్ యాసిడ్ అంటే ఏంటంటే మనం తినగలిగే యాసిడ్, అంటే దీని నుండి మనకి బేకింగ్ పౌడర్ అనేది వస్తుందండి. ఇప్పుడు మనకి బేకింగ్ సోడాని తీసుకున్నాం అనుకోండి, దాని నుండి మనకి ఏమొస్తుందంటే బేకింగ్ సోడాలో మనకి ఎడిబుల్ యాసిడ్ అనేది ఉంటుందండి. దాని నుండి మీకు కొంత బేకింగ్ పౌడర్ అనేది వస్తుంది. అంటే ఓకే ఎడిబుల్ యాసిడ్ కదా, యాసిడ్ని ఎలా తింటామని అనుకోకండి, అందులో చెప్పాను ఎడిబుల్ యాసిడ్ అని. సపోజ్ మనకి ఎడిబుల్ యాసిడ్ అంటే ఎలా, సపోజ్ మనము అంటే లైక్ టామరిన్ కూడా తింటుంటారు కదా, టామరిన్ కానీ యాపిల్ కానీ ఇలాంటి వాటి అన్నింటిలో మనకి యాసిడ్స్ అనేది ఉంటాయి. సో అవన్నీ ఏ యాసిడ్స్ మనం తింటున్నాం కాబట్టి అవి ఎడిబుల్ యాసిడ్స్ కదా. సో ఎడిబుల్ యాసిడ్స్ని మనం తింటామండి. అలానే మనకి ఇక్కడ బేకింగ్ పౌడర్లో కూడా ఉంటాయి. సో బేకింగ్ సోడాలో ఉన్న ఈ యాసిడ్తోని బేకింగ్ పౌడర్ని తయారు చేస్తామండి. బేకింగ్ సోడా ఉంది కదా, బేకింగ్ సోడాలో ఈ యాసిడ్స్ ఉంటాయి. ఈ యాసిడ్తో మనం బేకింగ్ పౌడర్ని తయారు చేస్తాం. సో ఆ బేకింగ్ పౌడర్ వల్ల మనకు అక్కడ క్రిస్పీనెస్ అనేది కేక్లో లేదంటే ఫ్లఫీనెస్ అనేది యూజ్ అవుతుంది, దానికోసం మనం యూజ్ చేస్తాం. సో అర్థమైంది కదండి, మనం క్రిస్పీనెస్ కానీ లేదంటే ఫ్లఫీనెస్ కానీ మనం బేకింగ్ పౌడర్ని యూజ్ చేస్తాం. బేకింగ్ పౌడర్ ఎక్కడ నుండి వస్తుంది, బేకింగ్ సోడా నుండి వస్తుంది, ఓకేనా. సో మీకు ఎలా వచ్చిందంటే ఇక్కడ మీకు రియాక్షన్ అర్థమైంది కదా, బేకింగ్ సోడా ప్లస్ ఎడిబుల్ యాసిడ్ కలిపి మనకి ఏమి ఇస్తుందంటే బేకింగ్ పౌడర్ని ఇస్తుంది. బేకింగ్ సోడా ప్లస్ ఎడిబుల్ యాసిడ్ కలిపి మనకి దేన్ని ఇస్తుందంటే బేకింగ్ పౌడర్ని ఇస్తుందండి. అండ్ సపోజ్ మనకి ఇంట్లో ఈనో లేదనుకోండి, బేకింగ్ పౌడర్ సపోజ్ మనకి బాగా ఎసిడిటీ అనేది ఎక్కువ మనకి ఈనో తాగాలి కదా, ఈనో లేకపోతే మనకి అక్కడ ఆ ప్లేస్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ బేకింగ్ పౌడర్ని కూడా టేస్ట్ చేసినా సరిపోతుందండి, ఓకేనా. బేకింగ్ పౌడర్ కూడా మీరు అక్కడ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే సోడా యాసిడ్ ఫైర్ అంటారండి. అంటే ఏంటంటే చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కానీ మనకి చూసుకుంటే రెడ్ కలర్ సిలిండర్స్ ఉంటాయి కదండి, అలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. సపోజ్ థియేటర్లోకి వెళ్ళినా అక్కడ మనకి చాలా వరకు మనకి రెడ్ కలర్ సిలిండర్స్ కనిపిస్తూ ఉంటాయి. అందులో ఏముంటుందంటే మీకు బేకింగ్ సోడా అనేది ఉంటుందండి. అది చాలా వర్క్ చేస్తుంది. దీని నుండి మనకి కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది వస్తుందండి. అది సర్ఫేస్ పైకి వెళ్ళి మీకు ఏం చేస్తుందంటే ఆక్సిజన్ సప్లై కాకుండా అక్కడ మీకు క్లోజ్ చేస్తుందండి దాన్ని. అంటే ఇక్కడ మీకు ఏమవుతుందంటే అర్థమవుతుందమ్మా, సోడియం యాసిడ్ ఫైర్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మీకు అక్కడ రెడ్ కలర్లో సిలిండర్లు మనం చూస్తూ ఉంటాము. అందులో మీకు అక్కడ ఏముంటుందంటే బేసిక్ సోడా అనేది ఉంటుంది, బేకింగ్ సోడా అనేది ఉంటుంది. అది ఏంటంటే చాలా వర్క్ చేస్తుంది. అది ఎలాంటి వర్క్ చేస్తుందంటే దాని నుండి మనకి ఏమొస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో సర్ఫేస్ పైకి మీకు అక్కడ ఎప్పుడైనా ఆక్సిజన్ అనేది సప్లై అయినప్పుడు దాన్ని క్లోజ్ చేయడానికి మీకు అక్కడ ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంటుంది. నెక్స్ట్ హౌ కేక్స్ బికమ్స్ ఫ్లఫీ అని యాడింగ్ బేకింగ్ పౌడర్. చూడండి బేకింగ్ పౌడర్ని మనం యాడ్ చేయడం వల్ల మీకు అక్కడ కేక్లో ఫ్లఫీనెస్ అనేది ఎందుకు వస్తుందంటే మనకు అక్కడ బేకింగ్ సోడా ప్లస్ ఎడిబుల్ యాసిడ్ కలిపి మీకు అక్కడ బేకింగ్ పౌడర్ ఇస్తుందని నేర్చుకున్నారు కదా. సో బేకింగ్ సోడా ఏంటి మీకు ఫార్ములా తెలుసు, NaHCO3 అని చెప్పి. అండ్ ఎడిబుల్ యాసిడ్ ఏదో ఒక యాసిడ్ని తీసుకున్న యాసిడ్ అంటే ఏంటి మనకి H+ కదా, అది ఇచ్చినప్పుడు మీకు ఏమి ఇవ్వాలి, సోడియం సాల్ట్ అంటే బేకింగ్ పౌడర్ని ఇవ్వాలి. బేకింగ్ పౌడర్ మీకు ఆల్రెడీ తెలుసు, బేకింగ్ పౌడర్ అంటే అక్కడ ఏమవుతుందంటే సోడియం సాల్ట్ ఆఫ్ యాసిడ్, ఓకేనా. అండ్ ఇంకా వాటర్ని ఇంకా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుందండి. సో ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏమవుతుందండి మీకు ఇక్కడ పక్కన చూసారండి, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ మీకు ఏమవుతుందంటే దాని నుండి ఇంకా పైకి వెళ్ళిపోతుందండి. అది వెళ్తూ ఏం చేస్తుందంటే అన్ని మెటీరియల్స్ని కొద్దిగా పైకి వచ్చేలా అంటే స్వెలప్ చేస్తుంది అనమాట. సో అలా స్వెలప్ అయ్యి అక్కడ మీకు ఏమవుతుందంటే ఫ్లఫీనెస్ అనేది వస్తుందండి. దీనివల్ల మీకు అక్కడ కేక్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీకు అక్కడ
ఎడిబుల్ యాసిడ్ కనుక వేయకపోతే అక్కడ ఏమవుతుంది అంటే, ఎడిబుల్ యాసిడ్ వేయకపోతే నార్మల్గా మీకు అక్కడ ఏమవుతుందంటే నార్మల్ బేకింగ్ సోడాని వేస్తే, అంటే ఎడిబుల్ యాసిడ్ వేయకుండా నార్మల్గా బేకింగ్ సోడాని కనుక వేస్తే అప్పుడు ఏమవుతుందంటే చూడండి, NaHCO3 మనకి నార్మల్ బేకింగ్ సోడా కదండి. నెక్స్ట్ స్లైడ్లో చూడండి దీని గురించి. చూడండి నెక్స్ట్ స్లైడ్లో మీకు ఆల్రెడీ తెలుస్తుంది, వెన్ బేకింగ్ సోడా ఈజ్ డైరెక్ట్లీ యాడెడ్. మనకి డైరెక్ట్గా బేకింగ్ సోడాని యాడ్ చేస్తా అంటే మనకి ఇక్కడ ఏం లేదు, మనకి ఇక్కడ నార్మల్గా ఎడిబుల్ యాసిడ్ని మనం ఇక్కడ పెట్టుకోలేదు. నార్మల్గా మనం డైరెక్ట్గా బేకింగ్ సోడాని డైరెక్ట్గా యాడ్ చేస్తాం. డైరెక్ట్గా యాడ్ చేసినప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం డైరెక్ట్గా హీట్ చేస్తామండి. డైరెక్ట్గా హీట్ చేసినప్పుడు మీకు అక్కడ ఏం ఫామ్ అవుతుంది, Na2CO3 అంటే సోడియం కార్బోనేట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ లైక్ ఇందాకలాగానే వాటర్ ఫామ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చిన సోడియం కార్బోనేట్ అనేది మీకు టేస్ట్ చూస్తే ఎలా ఉంటుందంటే బిటర్ టేస్ట్ అనమాట, అంటే చేదుగా ఉంటుంది ఇక్కడ మనకి. కానీ మనం కేక్ చేదుగా ఉంటే తింటామా, తినం కదా. సో అదండి ఇక్కడ మీకు కేక్ ఎలా తయారవుతుందంటే మనకు అక్కడ బేకింగ్ సోడా ప్లస్ ఎడిబుల్ యాసిడ్ కలిపి మనకు అక్కడ బేకింగ్ పౌడర్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ బేకింగ్ సోడా అంటే NaHCO3 అని తెలుసు. అండ్ ఇక్కడ ఎడిబుల్ యాసిడ్ H+ అని తీసుకున్నాం. అది మీకు ఏం చేస్తుంది, బేకింగ్ పౌడర్ని ఫామ్ చేస్తుంది. అండ్ వాటర్ని కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అన్ని మెటీరియల్స్ని కూడా పైకి తెచ్చి అక్కడ స్వెల్లప్ అయ్యేలా చేసి అక్కడ ఫ్లఫీనెస్ను అది ఇస్తుంది అనమాట. దానివల్ల మీకు అక్కడ కేక్ అనేది స్మూత్గా అనిపిస్తుంది అండి. అదే మీకు అక్కడ యాసిడ్ వేయకుండా డైరెక్ట్గా మీరు బేకింగ్ సోడాని వేస్తే అక్కడ మీరు హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ వచ్చే సోడియం కార్బోనేట్ అనేది మీకు అక్కడ చేదుగా ఉంటుంది కాబట్టి కేక్ అనేది మనం అలా తినలేము. ఓకేనా, కాబట్టి మనం అక్కడ ఎడిబుల్ యాసిడ్ అనేది వేయాలి. నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ అండి. సో నెక్స్ట్ ఏంటంటే బ్లీచింగ్ పౌడర్, ఈ లెసన్ కొద్దిగా లెంతీగా ఉంటుందండి, బట్ తప్పదు చూడండి. సో బ్లీచింగ్ పౌడర్ నెక్స్ట్ ఇంకొక సాల్ట్ ఉందండి, అయిపోతుంది. సో బ్లీచింగ్ పౌడర్ ఏంటంటే మనం దేనికోసం యూజ్ చేస్తామంటే గ్లో కోసం యూజ్ చేస్తామండి. అండ్ సపోజ్ ఏంటంటే చూడండి, ఫేస్ పై ట్యానింగ్ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అంటే ఏంటంటే దాని మీనింగ్ ట్యానింగ్ అంటే ఏంటంటే సపోజ్ మనం బయట తిరిగి వస్తే మనకి ఏమవుతుందండి, అక్కడ డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే సన్ రేస్ వల్ల స్కిన్ పై బ్లాక్ కలర్ లేయర్స్ కానీ అక్కడ మనకు డిపాజిట్ అవుతుంటాయి కదా, దాన్ని మనం తీసేయాలి. దాన్ని తీసేయాలంటే మనం యూజ్ చేసేది ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ అండి. చూడండి ఇక్కడ ఒక మేడం ఉన్నారు, ఆ మేడం ఏం చేస్తుంది, తను చాలా బిజీ అనమాట. సో చాలా బిజీ కాబట్టి అక్కడ తను వాడే బ్యూటీ కిట్స్లో యాక్చువల్గా ఏముంటుంది, అక్కడ తను ఏదో తన ఫేస్కి అక్కడ అప్లై చేస్తుంది. ఆ బ్యూటీ కిట్స్లో కూడా మీకు అక్కడ ఏముంటుందంటే బ్లీచింగ్ పౌడర్ అనేది ఉంటుందండి. ఓకేనా, సో వాటర్లో కూడా మనకి మైక్రో ఆర్గానిజం వీటిని రిస్టోర్ చేయడానికి కూడా మనం బ్లీచింగ్ పౌడర్ని యాడ్ చేస్తుంటాం కదండి. యాక్చువల్గా బ్లీచింగ్ పౌడర్లో ఏముంటుందంటే మనకి క్లోరిన్ అనేది ఉంటుందండి. అండ్ దీని కెమికల్ ఫామ్లో ఏంటంటే మనకి CaOCl2 అండి. ఓకేనా, కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటారు దీన్ని. ఓకేనా, CaOCl2 అంటే కాల్షియం ఆక్సీక్లోరైడ్ అండి. సో బ్లీచింగ్ పౌడర్ కెమికల్ ఫామ్లో CaOCl2 కాల్షియం ఆక్సీక్లోరైడ్. అండ్ దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో చూద్దాము. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్కి వచ్చేసరికి దీన్ని దేని నుండి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామంటే హాసన్ క్లీవర్ ప్లాంట్ అండి. ఆ ప్లాంట్ నేమ్ గుర్తుంచుకోండి. ఈ ప్లాంట్ నేమ్ ఏంటంటే హాసన్ క్లీవర్ ప్లాంట్ అండి. దీని నుండి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఈక్వేషన్, సో ఇక్కడ మనకి ఈక్వేషన్ చూసుకుంటే చూడండి, CaOH2 అంటే కాల్షియం హైడ్రాక్సైడ్, దాన్నే మనం ఏమంటామంటే స్లాక్డ్ లైమ్ అని అంటాము. అండ్ Cl2 అంటే క్లోరిన్ గ్యాస్ అని మనకు తెలుసు. ఆ రెండు కలిపి మీకు ఏమిస్తుందంటే వాటర్ని ఇస్తుంది. అండ్ బ్లీచింగ్ పౌడర్ అండి, CaOCl2 అంటే ఆల్రెడీ మీకు చెప్పాను కెమికల్గా కాల్షియం ఆక్సీక్లోరైడ్ అని చెప్పి. ఓకేనా, దాన్ని మనం బ్లీచింగ్ పౌడర్ అంటామండి. సో ఇలా మనం బ్లీచింగ్ పౌడర్ జస్ట్ నార్మల్ ఒక స్టెప్తోనే మనం తయారు చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క యూజెస్ చూద్దాము. సో బ్లీచింగ్ పౌడర్ అంటే ఇక్కడ సపోజ్ మనకి ఎలా యూజ్ చేస్తామంటే క్లాత్స్పై వేరే క్లాత్స్ కొన్ని వేసేసామనుకోండి, మనకి ఒకదానికొకటి కలర్ అంటుకుంటాయి కదా. సపోజ్ మీరు వైట్ కలర్ది ఏదైనా వేసేటప్పుడు దాని మీద బాగా కలర్ వదిలే మనం వేస్తే దాని కలర్ దానికి అంటుకోవడం ఇలాంటివి అవుతుంటాయి కదండి. దానివల్ల మనకి స్పాట్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి కదండి. ఫామ్ అయ్యేటప్పుడు దాన్ని మనం ఏం చేయాలండి, దాన్ని మనం క్లీన్ చేయడానికి ఏం చేస్తామండి, దాన్ని మనం బ్లీచ్ చేయడానికి లాండ్రీస్కి ఇస్తామన్నమాట. లాండ్రీస్కి ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బ్లీచింగ్ పౌడర్ని అందులో యాడ్ చేస్తారనమాట. సో అలా యాడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే దానిలో ఒక న్యూ కలర్ వేస్తారు. న్యూ కలర్ అనేది వేయడం వల్ల ఓల్డ్ అనేది అంటే ఓల్డ్ దాన్ని డీకలరైజేషన్ చేసి న్యూ కలర్ని చేస్తారనమాట. ఓకేనా, సో అంటే ఆల్రెడీ ఓల్డ్ కలర్ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఇంకో న్యూ కలర్తో వాళ్ళు లాండ్రీస్ వాళ్ళు చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి కెమికల్ ఇండస్ట్రీస్లో కూడా ఆక్సిడైజింగ్ ఏజెంట్గా దీన్ని యూజ్ చేస్తారండి. ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కెమికల్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. అండ్ లాస్ట్గా ఏంటంటే మనకి వాటర్లో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఇందాక చెప్పాను, క్లీన్ చేయడానికి యూజ్ చేస్తారండి. ఇది మనకి బ్లీచింగ్ పౌడర్ గురించి. అండ్ నెక్స్ట్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్.
చూడండి, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని మనం ఏమంటామంటే సింపుల్గా పీఓపీ అంటామండి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ని మనం పీఓపీ అంటాము. అండ్ కామన్లీ దీన్ని ఎలా పిలుస్తామంటే మనం వైట్ సిమెంట్ అని అంటామండి. ఓకేనా, దీన్ని వైట్ సిమెంట్ అని అంటాం. దీని ఫార్ములా ఏంటంటే చూడండి, CaSO4, జస్ట్ దీని ఫార్ములా ఇది కాదండి, CaSO4 H2O. ఓకేనా, అంటే దీన్నే మనం ఏమంటామంటే హెమీ హైడ్రేట్ అంటామండి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే CaSO4 H2O. దాన్ని ఏమంటారంటే హెమీ హైడ్రేట్ అని అంటారు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇది ఎలా ఉంటుందంటే లైక్ వైట్ పౌడర్ ఫామ్లో ఉంటుందండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి, ఇదంతా ఒక వైట్ పౌడర్, వైట్ సిమెంట్. ఈ సిమెంట్ని మనం ఏమంటామంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అని అంటాము. అండ్ దీని రియాక్షన్స్ చూద్దాము, దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా ఆప్టెన్ చేసుకుంటామంటే మనకి ఇక్కడ జిప్సమ్ అనేది ఉంటుందండి. జిప్సమ్ని మనం 100 డిగ్రీ సెల్సియస్ వద్ద హీట్ చేసామనుకోండి. 100 డిగ్రీ సెల్సియస్ అన్న 373 కెల్విన్ అన్న ఒకటే కదండి. ఎందుకంటే మనం సెల్సియస్ని కెల్విన్స్లో మార్చాలంటే మనం 273 యాడ్ చేయాలి కదా. సో 100 డిగ్రీ సెల్సియస్ అన్న 373 కెల్విన్ అన్న ఒకటే కదా. సో జిప్సమ్ అంటే ఏంటంటే అక్కడ మీకు ఫార్ములా CaSO4 2H2O అండి. ఓకేనా, ఇందాక చూడండి CaSO4 H2O అంటే మనకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్, అదే CaSO4 2H2O చూసారా ఇక్కడ మీకు ఉంది. దాన్నే మనం ఏమంటామంటే జిప్సమ్ అంటామండి. సో ఈ జిప్సమ్ని నెక్స్ట్ ఇక్కడ స్లైడ్లో ఈక్వేషన్ చూడండి, జిప్సమ్ అంటే CaSO4 2H2O. దాన్ని మనం 100 డిగ్రీ సెల్సియస్ లేదంటే 373 కెల్విన్ వద్ద హీట్ చేసాము. హీట్ చేసేటప్పుడు మీకు అక్కడ ఏమవుతుందండి, CaSO4 2H2O మనం ఏమంటామంటే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని అంటాం. ఇందాకైతే మనకి ఏమన్నాము, ఇందాక CaSO4 H2O అయితే మనం హైడ్రేట్ అన్నాం కదండి. సో ఇక్కడ మనకి CaSO4 2H2Oని ఏమంటామంటే కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని అంటాము. అక్కడ ఇందాక మనకి 10H2O వస్తే డెకా అన్నాం కదా, ఇక్కడ 2H2O వస్తే డైహైడ్రేట్ అని అంటామండి. ఓకేనా, సో ఇక్కడ మనకి 100 డిగ్రీ సెల్సియస్ వద్ద మనం దాన్ని హీట్ చేసామండి. చూడండి, అక్కడ మనం హీట్ చేసేటప్పుడు మనకు అక్కడ ఏం ఫామ్ అవుతుందంటే మనకి అక్కడ 1.5 వాటర్ అనేది మనం బయటకు తీసేస్తామని. 1.5 అంటే 3/2 కదండి. ఈ 3/2 వాటర్ని మనం బయటకు తీసేస్తాము. అండ్ రిమైనింగ్ ఎంత వాటర్ ఉంటుందని మనకి హాఫ్ వాటర్ కదా. ఆ హాఫ్ వాటర్ మనకి దేంతో కంబైండ్ అవుతుందంటే CaSO4తో కంబైండ్ అవుతుందండి. కంబైండ్ అయ్యి మనకి ఏమి ఇస్తుందండి, CaSO4 H2O అంటేనే కదండి మనకి పీఓపీ అంటే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కదా. దాన్నే మనం ఏమనుకున్నాం, కాపర్ సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అని అనుకున్నాం కదండి. సో ఇలా మనకి ఇది వస్తుందండి. అంటే మీకు దేని నుండి వచ్చిందండి, మీకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఆర్ కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్ అని అంటాం దాన్ని. ఆ దేని నుండి వచ్చిందని మనకి జిప్సమ్ నుండి వచ్చింది. జిప్సమ్ని ఏం చేసాము మనం 100 డిగ్రీ సెల్సియస్ లేదంటే 373 కెల్విన్ వద్ద మనం హీట్ చేసాము కదండి. జిప్సమ్ అంటే ఇది ఫార్ములా. అలా మనం హీట్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందండి, 1.5 వాటర్ అనేది మనకి పోతుంది. అంటే 3/2 వాటర్ అనేది మనకి బయటికి వెళ్ళిపోతుంది. సో రిమైనింగ్ ఇంకా మనకి ఎంత ఉంటుందండి, ఇక్కడ మనకు ఉన్నవి 2 వాటర్ మాలిక్యూల్స్. అందులో 1.5 వెళ్ళిపోయిందంటే ఇంకా మనకి హాఫ్ వాటర్ ఉంటుంది కదా. ఆ హాఫ్ వాటర్ CaSO4తో కలిపి మనకి CaSO4 H2O అంటే పీఓపీని మనకి ఫామ్ చేస్తుంది. పీఓపీనే మనం ఏమంటామంటే కాల్షియం సల్ఫేట్ హెమీ హైడ్రేట్. ఓకేనా, సో ఇదండి. అండ్ ఇంకా మనకి చూడండి వినాయక చవితి కానీ ఇలాంటి కొన్ని లేదంటే దసరా ఇలాంటి టైంలో మనం స్టాచ్యూస్ చూస్తాం కదండి గాడ్వి. అలా చూసినప్పుడు వాడిని దేంతో తయారు చేస్తామంటే ఈ పీఓపీతోనే తయారు చేస్తారండి. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సాల్ట్. ఓకేనా, సో మ్యానుఫ్యాక్చరింగ్ మీకు అర్థమైందని అనుకుంటాను. మ్యానుఫ్యాక్చరింగ్లో జిప్సమ్ని ఎక్కడ మనం హీట్ చేస్తామంటే 373 కెల్విన్ 100 డిగ్రీ సెల్సియస్ వద్ద మీకు హీట్ చేశారు. అక్కడ మీకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది వచ్చింది. ఇదంతా మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నా అండి. సో దీని యొక్క యూజెస్ చూద్దాము. యూజెస్ వచ్చేసరికి మనకి ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు బోన్స్కి అక్కడ రైట్ పొజిషన్లో ఎలా ఉంచాలి, బోన్స్ అనేవి ఏమైనా ఫ్రాక్చర్ అయ్యేటప్పుడు రైట్ పొజిషన్లో ఎలా ఉంచాలి వాటికి యూజ్ చేస్తాము. అండ్ టాయ్స్ కానీ డెకరేటివ్ వాల్స్లో కానీ డెకరేటివ్ సీలింగ్స్లో కానీ వీటన్నిటిని కూడా మనం పీఓపీతోనే మనం తయారు చేస్తామండి. ఓకేనా, సో నెక్స్ట్ లాస్ట్ సోడా ఉండండి, బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఆపుతున్నాను. సో నెక్స్ట్ లాస్ట్ సోడా ఏంటంటే మనకి కాస్టిక్ సోడా అనేది ఒకటి ఉంది. అండ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్తో మీకు ఈ లెసన్ అయిపోతుందండి. సో అలా టేక్ కేర్, బాయ్. నెక్స్ట్ లాస్ట్ వీడియోతో అయిపోతుంది.